మిథున రాశి వారు ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గత వారం చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వారంలో తిరిగి కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వారం కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో జయాపజయాలు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకున్న పనులు కొన్ని ఆలస్యం అయినప్పటికీ పూర్తి చేస్తుంటారు. ఈ జయాపజయాల విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా ఆవేశానికి ఆందోళనకు గురి కాకూడదు. జీవిత విధాన మార్పులు ఏవైతే ఉంటాయో ఈ నిత్య జీవన విధానంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా అంతా మన మంచికే అనేటటువంటి ధోరణితో మీరు ఎప్పుడైతే వ్యవహరిస్తుంటారో సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటాయి. ఈ వారం మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో జరిగేటటువంటి వివిధ రకాల శుభ కార్యక్రమాలను గురించి కూడా చర్చలు చేసుకుంటూ ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వృత్తి నైపుణ్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. అలాగే సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వారు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. మానసికమైనటువంటి సంతృప్తి కూడా అనుకూలతలను కలగచేస్తుంది. సామాజిక పరమైనటువంటి అంశాల్లో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై అయ్యప్ప స్వామిని ఆరాధన చేసుకోవటం, స్వామివారికి విభూతిని సమర్పణ చేయటం, కర్పూర నీరాజనం సమర్పణ చేయటం అనేది చాలా మంచిది.